నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంక్లో ఫేక్ ఫోన్ పే ద్వారా మోసాలకు పాల్పడుతున్న 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కూనేపల్లి గ్రామానికి చెందిన 4 స్నేహితులు గ్యాంగ్గా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. జూన్లో నిర్మల్ కేంద్రంలోని పలు పెట్రోల్ బంక్లలో పెట్రోల్ పోసే వ్యక్తికి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని ఫేక్ ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తానని మాయమాటలు చెప్పి 2 పెట్రోల్ బంకులో 16,000 తీసుకున్నారని వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి యువకులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. నేను ఫోన్ పే కొడతాను, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తే రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పి వీళ్ళు సరే ఫోన్ పే కొట్టుకొని చెప్పి అతను అడుగుతాడు, పెట్రోల్ పోసిన అతను. అప్పుడు ఇతను ఏదైతే వీళ్ళు ఫేక్ ఫోన్పే దాంతో అతని పేరు అడిగి నీ పేరు అని దాన్ని ఎంట్రీ చేసి ఆ పేరు ద్వారా ఫోన్పే కొడతాడు. కొట్టినప్పుడు మెసేజ్ వస్తుంది ఇతని ఫోన్లో, ఎవరి నేరస్తులు మన అక్యూజ్ ఫోన్ మెసేజ్ వేస్తే మెసేజ్ చూపిస్తాడు. మెసేజ్ చూపించుకొని నీకు ఫోన్పే కట్టినాను 8,000 రూపాయలు, నీకు ఫోన్పే కొట్టినాను కాబట్టి నాకు క్యాష్ ఇవ్వమని చెప్తాడు. అట్లా వాళ్ళు క్యాష్ ఇస్తారు. ఇట్లా చాలా దగ్గర నేరాలు చేయడం జరిగింది. మెయిన్ పెట్రోల్ బంక్లను వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓన్లీ పెట్రోల్ బంక్లే, వీళ్ళు ఎంఓ అయితే పెట్రోల్ బంక్. అదే నిర్మల్ టౌన్లో మన జిల్లాలో కూడా చాలా 10 కేసుల వరకు వీళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. నిన్నటి రోజు రాత్రి వీటి యొక్క మా యొక్క స్పెషల్ టీం సిఐ గోపీనాథ్ వాళ్ళ టీం ద్వారా ఇలా మనము చాకచక్యంగా పట్టుకొని వాళ్ళని మొత్తం ఫోన్లు రికవరీ చేసి ఫోన్లలో యాప్లు చూడడం జరిగింది. వాళ్ళు ఆ నేరంని ఒప్పుకోవడం జరిగింది. ఇదే మన జిల్లానే కాకుండా కామారెడ్డి, నిజామాబాద్, రామాయంపేట్ అట్లా త్రూఅవుట్ ఉత్తర తెలంగాణలో చాలా దగ్గర ఇదే ఎంఓ